తాము అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంక్రాంతి కానుకగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఆ తర్వాత చాలా కాలంగా నూతన రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభం నుంచి చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా పెళ్లైన జంటలతో పాటుగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాల్సిన వారు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే దరఖాస్తులతో పాటుగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారిలో అనర్హులను కూడా తొలగించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇక ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా డిజైన్ చేసిన వాటిని అందించనున్నట్లు సమాచారం. ఈ కొత్త రేషన్ కార్డుల మీద కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటుగా క్యూఆర్ కోడ్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆ కుటుంబ సభ్యుల సమాచారం, వారి చిరునామా తదితర వివరాలు పొందవచ్చు.